హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. This is practice question number 43 from number system chapter. What part of 4 by 7 must be added to itself to make the sum 1 by 14? 4 by 7లో ఎంత భాగాన్ని దానికి కలిపితే మొత్తం 1 by 14 అవుతుంది అన్నారండి. ఇచ్చిన ఫ్రాక్షన్ ఏంటండి? 4 by 7 ఇది ఇచ్చారు. వాట్ పార్ట్ ఆఫ్ 4 by 7 అంటే ఎక్స్ పార్ట్ ఆఫ్ 4 by 7 మస్ట్ బి యాడెడ్ టు ఇట్ సెల్ఫ్ అంటే దానికి 4 by 7 యాడ్ చేస్తే మొత్తం ఎంత వస్తుంది? టు మేక్ ద సమ్ 1 by 14 ఇదని ఇచ్చిన క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 by 7 ఉంది, ఇక్కడ 4 by 7 ఉంది. నేను కామన్ తీస్తా. కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 is equal to, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తా, 15 by 14. Now I want the value of this x plus 1. So if I send this 4 by 7 other side, it becomes reciprocal. అంటే తిరగబడుతుంది. x plus 1 is equal to 15 by 14 into 7 by 4. Reciprocal తిరగబడుతుంది. So 2 times x plus 1 is equal to 15 by 8 అండి. Now I want the value of this x. అంటే ఏంటి? ఎంత భాగము 4 by 7లో ఎంత భాగము, వాట్ పార్ట్ ఆఫ్ 4 by 7 ఇది కనుక్కోవాలి. సో ఇఫ్ ఐ సెండ్ దిస్ ప్లస్ 1 అదర్ సైడ్, ఇట్ బికమ్స్ -1. సో x ఈజ్ ఈక్వల్ టు 15 by 8 -1. x ఈజ్ ఈక్వల్ టు LCM is 8, 15 minus 8, that is equal to 7 by 8 is the answer. ఎంత భాగం అండి? x భాగం 7 by 8 is answer. Option is the answer. Okay. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.